ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సైబర్ సిటీ ట్రాఫిక్ చక్రబంధం హైదరాబాద్ను కుంభవృష్టి వణికించింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సైబర్ సిటీ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హైదరాబాద్లో భారీ వర్షం, అలాగే ట్రాఫిక్ పరిస్థితి తాజాగా ఎలా ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. శ్రీనివాస్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్ మొత్తం చిగురుటాకులా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా ఒక గచ్చిబౌలి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొత్తంగా సిటీలో చూసుకున్నట్లయితే 11-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పూర్తిగా కూడా ట్రాఫిక్ ఇక్కట్లు ముఖ్యంగా సాయంత్రం వేళ కావడంతో పూర్తిగా ట్రాఫిక్తో పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా దాదాపుగా 2-3 గంటల పాటు హైదరాబాద్లో జోరు వాన కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి దాదాపుగా 2 గంటల పాటుగా పూర్తిగా క్యూములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడ్డదా అన్నటువంటి కురిసిన వర్షాలకి హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. డక్ ఏరియా నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాం నెక్నంపూర్లో ఉన్నటువంటి ఏరియాలో పూర్తిగా సెల్లార్లన్నీ కూడా మునిగిపోయి లోపలికి అడుగు పెట్టాలంటే కూడా ఈవీ కాలనీలో భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 7 గంటలకే పూర్తిగా సెల్లార్లన్నీ మునిగిపోయాయి. దాదాపుగా లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సెల్లార్లో మనకి కార్లు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 3 కార్లు, ఇలాంటి ఒక్క అపార్ట్మెంట్లోనే 3 కార్లు మునిగిపోయాయి. పూర్తిగా తీద్దామన్నా కూడా ట్రాఫిక్లోంచి వెహికల్స్ రావాలి, రెస్క్యూ వెహికల్స్ రావాలంటే రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా 3 కార్లు ఇక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక అపార్ట్మెంట్లో. ఇదే కాలనీలో దాదాపుగా ఇలా 6-7 అపార్ట్మెంట్ల పైగా కూడా పూర్తిగా సెల్లార్లు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిఫ్ట్లో మొత్తంగా కూడా మీటర్లు అన్నీ కూడా ఆపేశారు. లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.